నమస్తే అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాను? జగన్ అయితేనే బాగుంటుంది అండి. ఎందుకని అనుకుంటున్నారన్న జగన్? ఎందుకంటే మంచి జరిగింది కాబట్టి మీకు జగనే. జరిగింది. ఓకే, ఎలాంటి ఏం జరిగిందన్న చెప్తారా? మాకు అమ్మఒడి పథకాలు వచ్చినాయి, ఫ్లాట్ వచ్చింది, దానికి సంబంధించిన కొన్ని మంచిగా జరిగింది. మంచిగా పెట్టారు అంటే కొంతమంది అనవసరమైన పథకాలు అని చెప్పేసి అంటున్నారన్న, అవి యూస్ఫుల్గా ఉన్నాయా మరి పేదోళ్ళకి? యూస్ఫుల్లే కదా, యూస్ఫుల్ లేకుండా ఎట్లా ఉంటుంది? ఓకే, ఇప్పుడు పిల్లలకు చదువుకోవడానికి ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు జగన్ గారు? బాగానే చేస్తున్నారు. అమ్మఒడి అవును. మీకు ఎలా అనిపిస్తుంది పరిపాలన ఇప్పుడు? బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఫుడ్ ఎలా ఉంది స్కూల్లో? ఫుడ్ కూడా బాగానే చూసుకుంటున్నారు కదా. పిల్లలకైతే బాగానే ఉంది, మీకు బాగానే ఉంది. అవును. మరి నెక్స్ట్ ఎవరు కావాలని కోరుకుంటున్నారు? సీఎం జగనే రావాలి. మరి ఇప్పుడు ఆ అపోజిషన్ లో కొంచెం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే లోకేష్ గారి పాదయాత్ర ఉంది కదా, ఏమన్నా తగ్గిద్ది అనుకుంటున్నారా? వాళ్ళు అనుకుంటమే కదా, ఇప్పుడు అంటే జరిగిద్ది అని అనుకోవడమే కానీ జరిగిద్ది అది లేదు కదా. అందుకని జగన్ గారే వస్తారు. రాజశేఖర్ రెడ్డి గారిని చూశారు కదా, ఇప్పుడు జగన్ గారిని చూస్తున్నారు, అంటే ఏమన్నా బెటర్ అనిపించిందా జగన్ గారి పరిపాలన? చాలా. రాజశేఖర్ రెడ్డి గారు తండ్రి గారి కంటే బాగానే చేస్తున్నాడు. హాయ్, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నావు బ్రో? జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నావు బ్రో? పేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి అందరికి సాయం చేయటం, చదువుకు లేని వాళ్ళకి చదువుకు అమ్మఒడి అలాంటి పెద్ద మంచి మంచి కార్యక్రమాలతో చేయుతనిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని మళ్ళీ ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసే విధానం పేదలకు కానీ, స్టూడెంట్స్కి కానీ, స్కూల్స్కి కానీ? ఇప్పుడు నాడు నేడు అంటూ నాడు కింద స్కూల్లో ఒకప్పుడు స్కూల్కు పంపించాలని పరిస్థితులు పేదోళ్ళు మేము ఉంటే కూడా మేము కూడా చదువుకునే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆసరా కానీ ఒక చేయుతనిస్తూ మా అందరినీ పేదలందరినీ కూడా స్కూళ్ళకు చేర్పించడం, స్కూల్లో అమ్మఒడి అలాంటి పథకాల ద్వారా కూడా స్కూల్లోకి వెళ్తున్నారు పేదవాళ్ళు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే ఫుడ్కి కానీ ఆ సరౌండింగ్స్ కానీ భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు స్కూళ్ళలో వెళ్తుంటే ఇంకా ప్రైవేట్ కార్పొరేషన్ స్కూళ్ళలో వచ్చి స్టూడెంట్స్ వచ్చి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చేరాలనే ఆసక్తికరంగా ఉంటున్నారు, ఈ రోజు ఇంట్రెస్ట్గా ఉంటున్నారు. సరే, ఇంకా పథకాల విషయం ఏమంటారు? పథకాలు ఎలా అనిపిస్తుంది? పథకాలు అంటే పథకాలు అమ్మఒడి కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో నవరత్నాల భాగంలో ఉన్నటువంటి ఎన్ని పథకాలు కూడా పేదలందరికీ చెల్లుతున్నాయి. ఒకప్పుడు జన్మభూమి కమిటీలు అంటూ పింఛన్ కూడా తీసుకోలేని స్థితిలో కూడా పేపర్ మీద రాయటం, జన్మభూమి కమిటీలు మళ్ళీ రద్దు చేయటం, అలాంటి కమిటీల ద్వారా చాలా పేదలకు అన్యాయం జరిగింది. రేషన్ కార్డు పోవాలంటే నాయకుల దగ్గర కాళ్ళ చుట్టూ తిరగటం అలాంటి ఏం లేకుండా మన ఇంటికి వాలంటీర్ల ద్వారా పథకాలు వాలంటీర్ సిస్టమ్ నెంబర్ 1 అండి, 100% వేయవచ్చు దానికి. ఓకే అండి, నెక్స్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? విద్యాపరంగా అయితే సీఎం జగన్ అయితేనే బాగుంటుందండి. విద్యగా అయితే అతను టాపు. ఎందుకంటే ఇప్పుడున్న సంస్కరణ విద్య వరకు జగన్ గారు టాపు. వేరే విషయాలు అయితే మనం చెప్పలేము. ప్రజల నాడి ఆ టైము సంస్కరణ బాగుండే. ప్రైవేటు స్కూళ్ళ కన్నా గవర్నమెంట్ స్కూల్లే బాగుండే. ఇప్పుడు స్టడీ కూడా మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నా. అమ్మఒడి అవన్నీ మనకు తెలియదు సార్. విద్య వరకు మా పిల్లలకి కొద్దిగా పర్లా అంటే ఇంగ్లీష్ మీడియం అది. ఎందుకంటే మా లాంటి వాళ్ళు రోజువారీ కూలీ వాళ్ళు ఇంగ్లీష్ బడులు చదవాలంటే కష్టం. అదే ప్రైవేట్ స్కూల్లో పెట్టాడు కాబట్టి జగన్ విద్య వరకు ప్రజెంట్. ఫ్యూచర్లో ఏం జరిగిందో చెప్పలేము కానీ ప్రజెంట్ వరకు విద్య వరకు జగన్ టాప్. సక్సెస్ ఇంకా సక్సెస్ అవ్వాలా, ప్రారంభమే కదా ఇది, ఇంకా సక్సెస్ అవ్వాలా. అంతే. కొద్ది విద్యారంగంలో కొద్దిగా మార్పులు కనపడుతున్నాయి. మనకి అమ్మబోళ్ళు ఈ ఓళ్ళు అన్ని మనకు తెలియదు. స్టడీ పరంగా బాగుంది. పిల్లలు బాగా బోధిస్తున్నారు. వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనం కానీ ఏదైనా బాగానే ఉంది. ఫుడ్ బాగుంటుంది. అబద్ధం ఎందుకు తిని పిల్లలే చెప్తున్నారు కదా మొబైల్. మధ్యాహ్నం భోజనం బాగానే ఉంటుంది. తర్వాత ఇంక ముందు ఎట్టుండో చెప్పలేము కదా, ఫస్ట్ కదా. విద్యారంగం వరకు జగన్ అయితేనే బాగుందండి, ఈ ఒక్క విషయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.